నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితము పరిమళించనే, నా జీవితము పరిమళించనే. నా యేసయ్యా పాడాలి. నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య సేవలో నా జీవితము పరిమళించనే, నా జీవితము పరిమళించనే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోదామా ఇంటికి? పోదామా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు అంటే మౌనం అంగీకారానికి కారణమా? పోదామా ఉందామా? ఓకే, పోదామని ఎక్కడ చెప్తారు మీరు? అంత సీన్ లేదు మీకు. మీరు పోదామంటే నేను పోనిస్తా అనుకున్నారా? మీ వల్ల కాదు, ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని నేను మీ ముందు ఉంచుతాను. దేవుడికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథములో 32వ కీర్తన మొదటి చరణం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. చాలు 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 చాలు. అతిక్రమములకు పరిహారము నొందాలి, పాపానికి ప్రాయశ్చిత్తము పొందాలి. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడాలి. మన ఆత్మలో కూడా కపటం ఉండకూడదు. ఈ 4 విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. మొదటిగా అతిక్రమానికి పరిహారము నొందాలి, పరిహరించబడాలి. లేవియా కాండములో ఉంటాయి, తీయనక్కర్లేదు. పాప పరిహారార్థ బలి. పాపానికి నీవు పరిహారం పొందాలి, నీ పాపానికి నీవు ప్రాయశ్చిత్తమును పొందాలి. పరిహారమును పొందాలి, ప్రాయశ్చిత్తమును పొందాలి. ఎందుకంటే ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము పొందనంతసేపు నీ మీద సాతానుడు అధికారమును చెలాయించేటువంటి పరిస్థితి నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉంటుంది. పాపం ఉన్న చోట దయ్యం ఉంటుంది, దురాత్మ ఉంటుంది. ఆ దురాత్మ నిన్ను విడిచిపెట్టి పోవాలి అనంటే నీవు పాపానికి పరిహారమును పొందాలి, నీ పాపానికి ప్రాయశ్చిత్తమును పొందాలి. లేకపోతే ఆ దురాత్మలు అక్కడే ఉంటాయి. ఎందుకంటే పాపం అనేది అపవిత్రత.
అపవిత్రత కలిగి ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలలో దురాత్మలు పనిచేస్తాయి. మీ ఇండ్లలో దురాత్మలు పనిచేయొద్దు అని మీరు అనుకుంటే మీరు తప్పకుండా పరిహారమును పొందాలి. తప్పకుండా మీరు ప్రాయశ్చిత్తమును పొందాలి. కాబట్టి దురాత్మలు మీ ఇండ్లలో నిలిచి ఉంటాయి. ఆ దురాత్మలు నిలిచి ఉన్నంత కాలం మీ జీవితము ఇంకుడు గుంతలాగుంటుంది. నువ్వెంత చేసినా ఎదగలేవు, ఇంకిపోతూనే ఉంటావు, క్షీణించిపోతూనే ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే మాటలు కూడా అవే. మీరు ఆ దురాత్మల నుండి విడుదలను పొందాలి. ఆ శక్తుల నుండి మీరు విడుదలను పొందాలి. ఆ శక్తులు మీ ఇంటి మీద కట్టులాగా అట్లాగే ఉండిపోతాయి. అందుకే చెప్తున్నాడు, ఎవరైతే అతిక్రమములకు పరిహారము నందుతారో, ఎవరైతే పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతారో వాళ్ళు ఎవరంటున్నారు? ధన్యులు. అతిక్రమములకు పాపానికి ప్రాయశ్చిత్తము నువ్వు పొందకపోతే నువ్వు ధన్యుడవు కాదు, నువ్వు ధన్యుడవు కాదు, ధన్యురాలివి కాదు. నీవు ధన్యుడవు కావాలి. మీరు ధన్యులు కావాలి. ధన్యులు, భాగ్యవంతులు అనే అర్థం వస్తుంది. భాగ్యవంతుడు. సంఘస్థులు భ్రష్టుల్లాగా ఉండొద్దు, ధన్యుల్లాగా ఉండాలి. భాగ్యవంతుల్లాగా ఉండాలి, అభాగ్యులు లాగా ఉండొద్దు మీరు. ఎందుకంటే ఈ గొప్ప దేవుడు వచ్చింది ఎందుకు? మిమ్మల్ని దరిద్రులుగా చేయడానికి కాదు, ధన్యులుగా చేయడానికి వచ్చాడు. ఈ గొప్ప దేవుడు భూలోకానికి వచ్చింది మీరు భ్రష్టులుగా ఉండడానికి కాదు, మీరు ధన్యులు అవ్వడానికి వచ్చాడు. మీరు అభాగ్యులుగా ఉండుట కొరకు కాదు, మీరు భాగ్యవంతులుగా ఉండుట కొరకు వచ్చాడు. కాబట్టి మీరు మీ పాపానికి ప్రాయశ్చిత్తమును పొందాలి. పాప పరిహారార్థం, పాపానికి ప్రాయశ్చిత్తం మీరు పొందకపోతే ఆ కాడి, ఆ శాపపు కాడి మీ మీద అట్లాగే ఉండిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మీరు అందరూ కూడా పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి. అందుకే పౌలు గారు అన్నాడు 2 కొరింథీ 7:1, ప్రియులారా మనకు వాగ్దానాలు ఉన్నాయి. మనందరికీ ఏమున్నాయండి? వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ మీలో నెరవేరాలంటే మీరు పాపానికి దూరం అయిపోవాలి అనే మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 7:1, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను, చూడండి, పరిశుద్ధులు అవుతూ ఉండాలి. దినదినం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అసంపూర్ణంగా మీరు ఉండొద్దు. దినదినం మీ పరిశుద్ధత అధికం అవ్వాలి. యేసు ప్రభు ఒక దగ్గర అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి, చెప్పండి, గట్టిగా చెప్పండి, నోరు వస్తుంది, అధికము కావాలి. మీ పరిశుద్ధత పెరుగుతూ ఉండాలి. మీ పరిశుద్ధత పెరగాలి. దేవుని భయముతోను పరిశుద్ధతతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును, శరీరానికి మరియు ఆత్మకును, ఇవి 2 విషయాలు. శరీరానికి ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆత్మలో కూడా కపటము మనకు
ఉండకూడదు. ఎంత ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని కాడిని మనం పెట్టుకోవాలి. దేవుని యొక్క కాడి పెట్టుకోవాలి. శాపం అనే కాడిని తీసేసి దేవుని కాడి పెట్టుకోవాలి. దేవుని కాడి అంటే ఏంటండి? లూకాసు వార్త 9:23-24 అనుకుంటా. దేవుని యొక్క కాడి కనబడుతుంది. లూకాసు వార్త 9:23. అందరితో చెప్తున్నాడు. ఎవడైనా మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తానేం చేసుకోవాలండి? ఉపేక్షించుకోవాలి. ఒక రోజు కాదు, ఒక ఆదివారము కాదు, ఒక శనివారము కాదు. చూడండి ఏ రోజు అండి? ఓన్లీ శుక్రవారమా? కాదు. ఓన్లీ శనివారమా? ఓన్లీ ఆదివారమా? కాదు. ప్రతి దినము సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. చాలు. గత వారం చెప్పాను, చాలామంది మతములో ఉన్నారు. క్రైస్తవ్యము అనేది మతములాగా మీరు చెప్పుకుంటున్నారు. మేము మతములో ఉన్నాము అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తులో లేరు. క్రైస్తవ మతములో ఉన్నారు కానీ క్రీస్తులో లేరు. అందుకే ఆయన అందరితో చెప్తున్నాడు, మీరు ఒకవేళ నన్ను వెంబడిస్తే ప్రతి దినము నిన్ను ఉపేక్షించుకోవాల్సిందే. నీవు ఉపేక్షించుకోవాలి. అసలు నీవు కానే కాదు. భక్తుడైన పౌలు అంటాడు, జీవించుచున్నది నేను కాను, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. పొద్దున నువ్వుగా లేస్తావు. 5 గంటలకు లేచేది నువ్వు. నీ ప్రార్థన తర్వాత నీలో జీవించేది నువ్వు కాదుగా. ఎవరు? క్రీస్తే జీవించాలి. నువ్వు పడుకొని లేవగానే ప్రతిరోజు నీ హృదయాన్ని తెరిచి క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవా, ఈరోజు నేను బ్రతకొద్దు, ఈరోజు నేను జీవించొద్దు, ఈరోజు నేను మాట్లాడొద్దు, నువ్వే నా హృదయములో ఉండండి. ఇది ఒక దినము చేసేది కాదు, ప్రతి దినము చేసేది. చాలామంది మీరే బ్రతుకుతున్నారు, మీరు బ్రతకొద్దు. శరీరమును దాని ఇచ్చలతో కూడా మనము సిలువేసేయాలి. శరీరము దాని కోరికలతో మనం సిలువేసేయాలి. ప్రభువా, ఈ దినమున నాకు లేచుటకు సహాయం చేశావు, ఈరోజు బ్రతికి ఉండుటకు సహాయం చేశావు, ఈరోజు ఊపిరి ఊదుటకు తీసుకోవడానికి సహాయం చేశావు. ఈరోజు నేను బ్రతకొద్దు, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, నాలో నువ్వే బ్రతకండి అని ఉదయకాలమున దేవునికి నిన్ను నీవు సమర్పణ చేసుకొనుట అనుదినము జరుగునుగాక. లేకపోతే నువ్వు క్రైస్తవ మతస్థుడవు, యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. క్రైస్తవ మతములో ఉన్నావు, క్రిస్టియన్ రిలీజియన్లో ఉన్నావు, నాట్ ఇన్ క్రైస్ట్. యు మస్ట్ బీ ఇన్ క్రైస్ట్. నువ్వు తప్పకుండా క్రీస్తులో ఉండాలి. యు మస్ట్ బీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మీరుందురుగాక. మీ పిల్లలకు కూడా చెప్పండి, నువ్వు ఎలాగుండాలంటే క్రీస్తులో ఉండాలని మీ పిల్లలకు నేర్పించండి. క్రీస్తులో మనం ఉండాలి. మనలాగా మనము జీవించొద్దు, క్రీస్తులో మనము జీవించాలి. క్రీస్తులో ఉందుముగాక. ఆమేన్. ఉపేక్షించుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. నాలో నీవు నివసించండి అని ఏ భక్తుడైతే ఆకాశము తట్టు చేతులెత్తుతాడో
ఆ భక్తుని మీద దేవుడు తన జీవనదిని కుమ్మరిస్తాడు. నదిని కుమ్మరిస్తాడు. కొలతలేని ఆత్మను దేవుడు ఆ భక్తుడికి ఇస్తాడు. ఎంతమంది మీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసించాలని కోరుతున్నారు? చేతులెత్తండి. నివసించాలా? అయితే మీ హృదయాన్ని రోజు క్రీస్తుకు మీరు అప్పగించండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు హృదయాన్ని రోజు క్రీస్తుకు మీరు అప్పగించండి. అందుకే చెప్తున్నాడు, ప్రియులారా మనకు వాగ్దానాలు ఉన్నాయి. మెయిన్ ప్రామిస్, ముఖ్యమైన వాగ్దానం ఏమిటో తెలుసా? ఆయన మనలో నివసించి సంచరించును. దేవుడికి స్తోత్రం. 2 కొరింథీ 6 చూడండి, మూల వాక్యానికి పైన ఉండే మాట అది. నేను వారిలో నివసించి నేను సంచరిస్తాను, నేను వారి దేవుడనై ఉండను. నువ్వు దేవుని ప్రజగా ఉండాలి. ఇదన్నీ కూడా వాగ్దానం. దేవునికి స్తోత్రం. వారు నా ప్రజలై ఉందురు కావున బయలుదేరండి. వాళ్ళ మధ్యలో మీరు ఉండొద్దు. అవిశ్వాసుల మధ్యలో మీరు ఉండొద్దు. అవిశ్వాసులతో మీరు సాంగత్యాలు చేయొద్దు. అవిశ్వాసుల దగ్గర మీరు కూర్చోవద్దు. మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. రోజు సాయంత్రం ఇంటి ముందు గద్దె మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేటోళ్ళతో దేవుడు ఉండడు. నువ్వు తప్పకుండా సపరేట్ అవ్వాలి. రోజు దోస్తులతో తిరిగేటోళ్ళతో వాళ్ళతో ఉన్నప్పుడు నీకేమవుతుంది? నీ నోరు మారుతుంది. ఫ్రెండ్షిప్, లోక స్నేహము దేవుని దృష్టికి వైరం. ఫ్రెండ్షిప్ ఈజ్ కిల్స్. ఫ్రెండ్షిప్ నిన్ను చంపుతుంది. నీ స్నేహం, లోకస్తులతో నువ్వు చేసే స్నేహం నిన్ను చంపుతుంది. నీకు పొద్దాక ముచ్చట్లు పెట్టడానికి కాదు. నువ్వు పొద్దాక నీ సొంత పనులు చేసుకోవడానికి, నీ దోస్తులతో ఏమని మాటలు వల్లిచ్చి మాట్లాడడం. చాలామంది ఎలా మాట్లాడతారు? వల్లిచ్చి మాట్లాడతారు. సో దాన్ని బైబిల్ ఏమని పిలిచిందంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. నువ్వు మాట్లాడు, తప్పులేదు, కానీ నువ్వు దోస్తులతోనే ఉండదు. నువ్వు మాట్లాడినప్పుడు దేవుని మాటలు మాట్లాడండి. ఏదన్నా అవసరం ఉంటే తీసుకోండి, మాట్లాడండి. అలా చెప్పట్లేదు, దాని నిమిత్తం అనట్లేదు. కానీ తెల్లారు లేస్తే స్నేహితులతో ముచ్చట, తెల్లారు లేతే ఫోన్ లైన్స్, తెల్లారు లేతే ఆ రిలేషన్షిప్స్ అవి నిన్ను చంపుతాయి. నీ భార్యతో నీవు ఉండు, నీ స్నేహితులు, నీ యొక్క పిల్లలతో నీవు ఉండు. కొంతసేపు అవసరం ఉన్నంత మట్టుకే. You have to stay alone. నువ్వు తప్పకుండా ఒంటరిగా ప్రత్యేకించబడాలి. వారి మధ్యలో నుండి నువ్వు బయలువెడాలి. యు మస్ట్ సపరేట్. వారిలో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. కాలేజీకి వెళ్ళావు, ఓకే, ఆ కాసేపు మరి తప్పదు. కానీ కాలేజీలో ఉన్నా కూడా నువ్వు సైలెంట్గా ఒక దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రభుతో సంభాషణ చేస్తూ ఉండాలి. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు అలాగే ఉన్నాను. ఇంటర్మీడియట్లో బాగా అల్లరి చేస్తుండేది. డిగ్రీకి వచ్చేసరికి క్లాస్ రూమ్లో సైలెంట్ ఒక దగ్గర కూర్చుంటే మా స్నేహితులు, కొత్త వాళ్ళు కదా, నన్ను చూసి రాముడు మంచి బాలుడు అన్నట్టు బుద్ధిమంతునిలా కూర్చుంటాడు వీడు, పాపం అమాయకుడు కావచ్చు అని అనుకుంటుండే. ఇంటర్వెల్ అయితే నా ఇంటర్మీడియట్ స్నేహితులందరూ కూడా నా క్లాస్ రూమ్కి ఎత్తుక్కుంటూ వచ్చేది. ప్రహర్షి వచ్చాడట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుండే, ఏంది వీనికి ఇంతమంది దోస్తులు ఉన్నారా అని. కానీ నేను ఆ స్నేహాన్ని అంతా కొంచెం దాన్ని పాజ్ చేశాను. వదిలిపెట్టలేదు. స్నేహాన్ని వదిలిపెట్టమని కాదు,
నాకు దేవునితో సమయము కావాలి. కాబట్టి నేను ఒంటరిగా దేవుని సన్నిధానంలో ఉండడం, దేవునితో మాట్లాడుతూ ఉండడం కాలేజీలో ఉన్నప్పుడే జరిగింది. చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, కానీ మీరు ఎక్కువగా దేవునితో ఉండడం నేర్చుకుందురుగాక. అది మీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. నువ్వు తప్పకుండా దేవుడితో ఉండాలి. అందుకే భక్తుడు మనకు నేర్పించే నేర్పింపులో ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, దినములు చెడ్డవి అనే మాట చెప్తాడు. 5:15. చాలు, ఒక్క నిమిషం 14లో, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. ఆయనే చెప్పుచున్నాడు, క్రీస్తు నీ మీద ఉండబోతున్నాడు. నువ్వు మృతుల్లో నుండి లే. ఎందుకు తెలుసా? నీ మీద ఆయన ఉదయించాలి అని అనుకుంటున్నాడు. దిస్ ఈజ్ ప్రామిస్. ఇది వాగ్దానం. మీ మీద యేసు ప్రభు ఉండాలి అనుకుంటున్నాడు. మీ మీద యేసు ప్రభు ప్రకాశించాలి అని అనుకుంటున్నాడు. మీ హృదయములు యేసు ప్రభు నివసించాలి అని అనుకుంటున్నాడు. మీతో పాటు ఆయన సంచరించాలి అని అనుకుంటున్నాడు. మీ జీవితాలలో ఆయన కూడా ఉండాలని అంటున్నాడు. అందుకే మృతుల్లో నుంచి లే, ఆ పాపములో నుంచి లేండి, ఆ చెడ్డ క్రియల నుండి బయటికి రండి, ఆ చెడ్డ స్నేహముల నుండి బయటికి రండి, ఆ మూర్ఖపు క్రియల నుండి బయటికి రండి. వాటిలో పాలివారై ఉండకండి. ఆ అబద్ధముతో మీరు ఉండకండి, ఆ తాగుబోతులతో మీరు ఉండకండి, ఆ మద్యపు బాటిల్స్తో మీరు ఉండకండి, ఆ సిగరెట్స్తో మీరు ఉండకండి, ఆ సినిమాలతో మీరు ఉండకండి, లేదా లోక స్నేహము మీకు ఉండకండి. ఆ అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు, పాపుల మార్గమున మీరు నిలవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు. ఎందుకంటే నీకు దేవుడు మాట ఇస్తున్నాడు, నేను నీతో ఉండబోతున్నాను, నువ్వు మేలుకో. ఈరోజు సంఘానికి మేల్కొల్పు కలుగును గాక. మీరు మేల్కోవాలి, మీరు మేల్కొనండి. ఇంకెంతకాలం ఆ తాగుబోతులతో, ఇంకెంతకాలం ఆ పాపులతో, ఇంకెంతకాలం అవిశ్వాసులతో, ఇంకెంతకాలం లోక స్నేహం, ఇంకెంతకాలం లోకాశలు. ఈరోజు మేల్కోవాలి నువ్వు. చాలు చాలు ప్రభువా, గత కాలం అంతా కాపాడావు, చాలు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద దేవుడు ఉదయించాలి అని ఆశపడుతున్నాడు. నీతో దేవుడు నివసించాలి అని ఆశపడుతున్నాడు. నీలో జీవించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు తప్పకుండా సపరేట్ అవ్వాలి. యు హ్యావ్ టు బి సపరేట్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ లోకానికి, ఈ మూర్ఖులకు, ఈ తరానికి నువ్వు వేరైపోవాలి. అందుకే నువ్వు ఖచ్చితంగా రావాలి, ప్రార్థనకు రావాలి, ఏకాంత ప్రార్థనలోనికి రావాలి, గదిలోనికి రావాలి, దేవుడితో మాట్లాడాలి, దేవునితో గడపాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ అనుభవాలు మీకుండును గాక. ఎంతమంది గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తారు మీలో? గుడ్. దేవుడు మనం దీవించును గాక. చెయ్యని వారు లేదా చేసేవారు అందరికీ చెప్తున్నారు, ఇంకా లోతుగా మీరు గదిలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడేవారిగా ఉందురుగాక. ఇంకా దేవునితో లోతైన సహవాసం. ఎందుకో క్రీస్తు మీ మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు, ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. జీసస్ విల్ అపియర్ ఆన్ యువర్ ఫేస్. నీ ముఖం మీద క్రీస్తు కనబడబోతున్నాడు.
మోసే అన్నపానములు మరిచి కొండ మీదకి ఎక్కి ప్రార్థనలో ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో ఉన్నప్పుడు మోసే ముఖం మీద క్రీస్తు ప్రకాశించాడు. ఆయన ముఖము చక్కగా మెరిసిందట. ఆయన ముఖమును చూడలేకపోయారట. ఆయన ఒక వెలుగుగా ఉన్నాడంట. ఆయన అడుగుతున్నాడు, ఆయన ప్రామిస్ చేశాడు, ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మీకు మాటిస్తున్నాడు. దేవుడు మీతో నిబంధన చేశాడు. నువ్వు రా, నేను నీతో ఉండబోతున్నాను. నేను మీ మీద ఉదయించబోతున్నాను. క్రీస్తు ప్రకాశం నీ మీద పడుతుంది. కాబట్టి రండి, ఏకాంతములోనికి రావాలి. ద ఫాస్టింగ్ ప్రేయర్ కెన్ డూ మెనీ థింగ్స్. నీ లోపల చాలా కార్యాలను ఆ ఉపవాస ప్రార్థన చేస్తుంది. ప్రతి దినం ఒకరోజు తిన్నావా, మరొక రోజు ఉపవాసం ఉండు. లేదా 2 రోజులు తిను, ఒకరోజు ఉపవాసం ఉండు. మళ్ళీ 2 రోజులు తిను, మరొక రోజు ఉపవాసం ఉండు. నువ్వు తప్పనిసరిగా ఫాస్టింగ్ చేయాలి. నువ్వు 3 పూటలు తింటావా, 2 పూటలు తింటావా, ఒక పూట స్కిప్ చేసి 2 తింటావా తెలీదు. ఫాస్టింగ్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మానేసి మీలో ఉండాల్సిన కార్యాలు చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కలక. దేవునికి స్తోత్రం. 19 చూడండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ. ఒక మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ ఉంది. మన మీటింగ్ జరిగింది, ఎంతో మంది పాటలు పాడారు. ఎంతో అద్భుతం అద్భుతం అద్భుతం. మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ తప్పిస్తారు. 3 రోజుల సభ పెడితే ఒక రోజు డుమ్మా. నువ్వు అంత క్రీస్తును నమ్ముకున్న బిడ్డలు కాదు వీళ్ళంతా, మతస్థులు. ఆదివారం ప్రార్థన ప్రారంభమైతే పాటలకు నువ్వు ఉండవు, లేదా శనివారం ప్రార్థనకు నువ్వు ఉండవు, స్త్రీల కొడికకు నీవు ఉండవు. పాటలు పాడుతున్నారా, నేను పోయి ఆ గుంపులో ఉంటాను. ఇందాక చూశారు కదా, సాక్ష్యం విన్నారు. ఆ మీటింగ్లో అందరు స్తుతి ఆరాధన చేశారు, ప్రార్థనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్పబడుతున్నాయి. ఆ గ్రౌండ్లో అడుగు పెట్టుడుతోటే ఆ తలనొప్పి తప్పుమని డిసపియర్ అయిపోయింది. అది పోయింది. స్వస్థత, ఆ అభిషేకముతో మీరు బ్రతుకుదురుగాక. ఎంతమంది కావాలి పనికి మాలిన స్నేహాలు, పనికి మాలిన చెడ్డవి, చెడ్డ పనికి మాలిన మాటలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మీరు ఆపేసారు. వెంటనే స్టాప్ టుడే. ఈ రోజే నువ్వు ఆపే. సపరేట్, ప్రత్యేకంగా ఉండ. ప్రభు నీ మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు. ఆశపడుచుంటిని యేసయ్యా, వేచి నేనుంటిని. ప్రియుడా నిన్ను చూడాలని ఆశపడుచుంటిని యేసయ్యా, నిన్ను చేరాలని వేచి నేనుంటిని. నీ పోలికగా మారాలని, నీ కృపలోనే ఎదగాలని, నీ పోలికగా మారాలని, నీ కృపలోనే ఎడగాలని, నిన్ను చూడాలని యేసయ్యా, నీలా ఉండాలని, నిన్ను చూడాలని యేసయ్యా, నీలా ఉండాలని ఆశపడుచుంటిని యేసయ్యా, వేచి నేనుంటిని. ఆశపడుచుంటిని
యేసయ్యా లేచి నేనుంటిని. నీ ప్రియురాలను నేనేనని నిత్యము నీతో ఉండాలని. నీ ప్రియురాలను నేనేనని నిత్యము నీతో ఉండాలని. నిన్ను చూడాలని యేసయ్యా నీలా ఉండాలని. నిన్ను చూడాలని యేసయ్యా నీలా ఉండాలని ఆశపడుచుంటిని. యేసయ్యా లేచి నేనుంటిని. ఆశపడుచుంటిని. యేసయ్యా లేచి నేనుంటిని. ఇంత ఆశ మీలో ఉండాలి. అందుకే మీరు అందరికీ చెప్తున్నాడు ఆయన, మీలో ఎవడైనా నన్ను వెంబడించాలని ఆశపడితే, మీలో ఎవడైనా నాతో ఉండాలని ఆశపడితే, మీలో ఎవడైనా నాతో జీవించాలని ఆశపడితే నిన్ను నీ ఉపేక్షణ చేసుకొని సిలువెత్తుకొని వెంబడించు. ఆయన అద్భుతమును ఈ కడవరి కాలంలో సంఘం చూడబోతుంది అని చెప్తున్నాను. పొల్లు కూడా పోదు. ఈరోజు సంఘాన్ని సాతానుడు ఎక్కడ ఉంచాడు తెలుసా? అప్పుల్లో ఉంచాడు. దే డోంట్ హ్యావ్ టైం. వాళ్ళకి సమయమే లేదు. దేవుని కొరకు ఆలోచించే సమయం నీకుందా? ఎందుకో తెలుసా? నీకున్నదంతా అప్పుల కుప్ప. నీకు రోగం, నీకు ఆ వ్యాధి. ఎందుకు సాతానుడు ఆ పేదరికం ఎందుకు పెట్టాడు తెలుసా మీకు? మీరు దేవుడి దగ్గర రావద్దు. మీరు సమృద్ధిలో ఉంటే దేవుడి కోసం ఆలోచన చేస్తారు. నువ్వు బ్రతికున్నన్ని రోజులు ఆ అప్పును ఎలా తీర్చాలి, ఆ ఈఎంఐ ఎలా కట్టాలి, ఆ లోన్ ఎలా తీర్చాలనే నువ్వు బ్రతుకుతావు. కానీ నీ మైండ్ పూర్తిగా అప్పు మీదే ఉంటుంది, కానీ దేవుని మీద ఉండదు. అందుకే సాతానుడు సంఘానికి ఏమిస్తున్నాడు? అప్పులు. నువ్వు ఎప్పుడు ఆలోచించావు? నీ పిలుపు కొరకు ఆలోచించావు? 15 తారీఖు వచ్చింది, 8 తారీఖు వస్తే 8 తారీఖు, 5 తారీఖు వస్తే 5 తారీఖు నేను లోన్ కట్టాలి. ఒకటే పోరాటం. ఇది ఎవడు చేశాడు? సాతానుడు చేశాడు. కాబట్టి జాగ్రత్త. ఆ అప్పులు దేవుని చిత్తం కాదు. ఆ పేదరికం దేవుని చిత్తం కాదు. ఆ రోగం దేవుని చిత్తం కాదు. నువ్వు ఖచ్చితంగా విడుదల పొందాలి. ఉపవాస ప్రార్థనతో ఖచ్చితంగా నువ్వు విడుదల పొందాలి. నువ్వు కూర్చున్న కాడికి ప్రభువు అన్ని పంపించేటట్టుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏలియాకు దేవుడు నిప్పుల మీద కాల్చిన రొట్టెను ఇచ్చాడు. ఎక్కడ పని చేయలే. మీరు పని మానుకోండి అని కాదు నేను చెప్పేది. అంటే అంతగా దేవుడు ఏలియా ప్రవక్తను పోషించాడు. కాకులు వచ్చి భోజనమును పెట్టా ఏలియాకు. కాకి వచ్చి భోజనం పెట్టింది. ఒక కాకిని పంపాడు దేవుడు, భోజనం పెట్టు. ఒక దూతను పంపాడు, కాకిని పంపాడు. కాకోలములతో దేవుడు ఏలియాను పోషించాడు. దేవుడు చెప్తున్నాడు, పిచ్చల మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభు చెప్పాడు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలు అన్ని లెక్కించబడి ఉన్నాయి. డోంట్ ఫర్గెట్. వదిలిపెట్టకు, మర్చిపోకు. నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. ఆ శాపములో మీరు ఉండకండి. ఆ గుడ్డితనములో, ఆ చీకట్లో, ఆ నిద్రలో మీరు ఉండకండి. ఈరోజు నిద్ర మేలుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నిద్ర నుంచి నువ్వు బయటికి వచ్చేసి ప్రభుతో నడువు. సముద్రాలు పాయలు కాబోతున్నాయి. కర్రలు పాములుగా మార్చబడబోతున్నాయి. ఆకాశము నుంచి మన్నా కుమ్మరించబడబోతుంది. ప్రభుతో నడవండి.
మీ అడ్డు గోడలన్నీ పగిలిపోయి మార్గాలుగా తయారు కాబోతున్నాయి. అందుకే ఆశపడండి. ఆయన ఇప్పుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. నేను మీ మీద ఉదయించాలనుకుంటున్నాను. ఈరోజు మీతో దేవుడు మాట్లాడే మాట అదే. మీలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. మీ మీద దేవుడు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి లోకాన్ని నుండి వేరై మీరు రక్షణ పొందండి. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ఎవరు అటు ఇటు వెళ్ళకండి. చేతులు జోడించి భయభక్తులతో, యేసయ్యా, లోక స్నేహమును నేను విడిచిపెడతాను ప్రభువా, లోక స్నేహమును నేను విడిచిపెడతాను ప్రభువా. లోకము 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 లోకమును దాని ఆశలను ఇచ్చలను సిలువ వేసేయి. నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను. ప్రతి దినం దేవుని దగ్గర లేచి, అయ్యా నేను ఇలా బతకొద్దు, నువ్వే నాలో బ్రతుకు, నీవే నాలో జీవించు. ఓ జీసస్, దేవా, మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పణ చేసుకోండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం. హోలీ స్పిరిట్, అందరము సమర్పణ చేసుకుందాం. అందరము నన్ను ప్రాయాచిత్తపడాలి, పరిహారం ఉండాలి, ఆత్మలో కపటం ఉండొద్దు, చెడ్డ స్నేహాలు, చెడ్డ ఆలోచనలు మనకు ఉండొద్దు. పాటలు పాడేవారిగా, కీర్తనలు పాడేవారిగా, దేవుని వాక్యం చదివేవారిగా, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మా ఇల్లంతా ప్రార్థనామయమైపోవాలి. మా ఇల్లంతా ప్రార్థనామయమైపోవాలి. తగ్గింపును మీరు మాకు నేర్పించండి ప్రభువా. మా ఇండ్లలో మీరు జీవించండి, నా హృదయంలో మీరు జీవించండి అయ్యా. ప్రభువా, 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 ప్రభువా. దేవా, మమ్మను క్షమించు. అందరం అడుగుదాం బిడ్డ, అందరం అడుగుదాం. చేతులు జోడించి ప్రార్థన చేసుకోండి. మీ నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. ఆయన ఈరోజు మీకు వాగ్దానం చేశాడు. నేను మీతో ఉండాలనుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీలో నివసించాలనుకుంటున్నాను, నీతో జీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడే ఆశపడుతున్నాడు. నీవే ఇంకా ఆశపడట్లేదు. నన్ను మీరు వెంబడించాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మీ పాపాలను కడుక్కోండి, పరిశుద్ధతను కలిగి ఉండండి, అపవిత్రపరచబడకండి. పరిశుద్ధత, 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 నీతిని కలిగి ఉండండి, దీన మనస్సును కలిగి ఉండండి. దేవుని ఆత్మచేత మీరు నింపబడతారు. దేవుని ఆత్మచేత మీరు నింపబడతారు. దేవుడు మీలో నివసిస్తాడు. దేవుడు మీలో సంచరిస్తాడు. దేవుడు మీ ముఖముల మీద ప్రకాశిస్తానని మాటిస్తున్నాడు. మోషే దేవుడే మాటిస్తున్నాడు. ఆనాడు మోషే మీద ఏ విధంగా ప్రకాశించాడో ఈరోజు నీ బ్రతుకు మీద, నీ జీవితం మీద ప్రభు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. బిడ్డలారా, అందరూ చేతులెత్తండి, మౌన వ్రతం చేయకండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ప్రభువా మమ్మను క్షమించు, ప్రభువా మమ్మను క్షమించు, దేవా మమ్మను క్షమించు. ప్రభువా, మాతో నీవు నివసించు, మాతో నివసించు. నే కోరలేదు ఈ లోక స్నేహం, ఆశించలేదే ఏ ఘనతలైనా. నే కోరలేదు ఈ లోక స్నేహం, ఆశించలేదే ఏ ఘనతనైనా. నీవుంటే చాలని నిన్ను చేరినాని, నీవుంటే చాలని